హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మీకు ఒక వీడియోలో మేము ముందు వచ్చిన అది వీడియో ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్ అయితే పెట్టినాం. ఛాలెంజ్ అయితే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మేము ఫ్రెండ్స్ 24 అవర్స్ అయితే ఉంటాం. మేము మార్నింగ్ 6 o'clock దాకా అయితే అయిపోతుంది ఛాలెంజ్. ఎవరంటే మా బాబాయ్, మా తమ్ముడు, ఇంకా మా చెల్లె, బ్రదర్స్. మా అన్న అయితే ఇప్పుడు వీడియో చేస్తుండు. మేమైతే అప్పుడు ఐఫోన్ తంబులు పెట్టినాం కదా ఫ్రెండ్, అది వీళ్ళ డాడీ ఐఫోన్ ఉంది, మాకు ఇచ్చేసిండు. అది వీళ్ళకి, మా తమ్ముడికి అయితే ఇచ్చేసిండు. అయితే ఈరోజు మేము ఎట్లా రెడీ చేసుకున్నాం. మా తమ్ముడు వాళ్ళు కూడా ఛాలెంజ్ అయితే చేస్తారు. అందుకే ఈరోజు 2 hours దాకా ఉండాలి, బయటికి ఎవరు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ ఈరోజు 2 hours ఛాలెంజ్ చేస్తున్నాం. చలో ఇప్పుడైతే మా అరేంజ్మెంట్ అయితే మీకు చూపిస్తాం. చలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా డౌన్ లో ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పన్ చలో చిక్ 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 stop. You have to stop that. ఇది
వాటర్. మా అన్న అయితే ఇప్పుడు మేమైతే చికెన్ కర్రీ చేసినాం. ఇప్పుడు అన్నం అయితే తినాలి. ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేయడానికి అయితే వెళ్తున్నా. హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నా. వేసుకొని వస్తుంది మమ్మీ, వేసుకొని వస్తుంది. అది ఇక్కడ పెట్టుర్రి. ఎందుకున్నానే ఇక్కడ ఇట్లా కాదు, ఇట్లా. అది ఇప్పుడైతే అజ్జరు ఉన్నని ఇద్దరు అజ్జరు లైట్ ఉంది లైట్ ఉంది మా. సరే హరదా నువ్వు తింటావు కదా, నాకు ఇంత కొంచెమే కావాలి. నేను చూసుకుంటాను. నాకు ఇంత ఉందా? ఓకే రెడీ. ఇప్పుడు మన ఇద్దరికి వస్తుంది. నేను ఎక్కడ కూర్చోవాలి? ఇచ్చాడు బిర్యానీ కాదు, తీసుకో అదొద్దు. నైట్ పెట్టుకో, లైట్ ఆఫ్ చేస్తాం కదా, నిద్ర వస్తుంది. అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు. ఈ అన్నం అయితే ఇంకొక ఛాలెంజ్. అన్నం అస్సలు చదువు పెట్టు, మొత్తం క్లీన్ గా తినాలి. ఇది ఇంకో ఛాలెంజ్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. స్టార్ట్ చేసింది చికెన్. ఈరోజు మా చికెన్ కర్రీ. అవును, సండే కాబట్టి చికెన్ తినాలి. ఎట్లుందిరా? మస్తు ఉందండి. మీరు తింటా అంటే మీరు ఇట్లా చేసుకోండి. మా వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చెప్తారు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సూపర్. కానీ మేము ఇప్పుడు ఏం బంద్ చేస్తారు. మాట చికెన్ మాత్రం సూపర్. లాస్ట్ నేనే కూర్చున్నా. ముగ్గురు అంటే ఫస్ట్ కూర్చుని నాకు ప్లేస్ ఉందని నేను ఇక్కడ కూర్చున్నా. నా భయం వాటర్ వేయాలా? వాటర్ అదే వాటర్ పాడి పెద్ద చిన్న అయిపోయింది. బాడీ పడితే తీసుకో ఐఫోన్ పడితే ఏం లే. అది బాడీ అక్కడ పెట్టు చెప్తా. గ్లాస్ తీసుకొస్తాను. నాకు వాటర్ ఇయ్యరు. చికెన్ బాగుందిలే కానీ టేస్ట్ కానీ ఖరాబ్ కానీ ఎందుకు ఆడదంటే అదే వచ్చి మనం చేంజ్ ఇప్పుడే వస్తాను. వద్దు బయట రూల్స్ అంటే రూల్స్ బయటికి చాలు కదా. అన్న లైట్ తీసి ఒకరేమో లైట్ కావాలంటుంది, ఒకరేమో లైట్ కావాలి, ఒకరేమో లైట్ వద్దు. ఏం లైట్ కావాలి? కనిపిస్తలే కదా, నీకు మంచిగా కనిపిస్తుంది కదా. నీకు కనిపిస్తుంది మా సింధుతోని అసలు అన్నం తినకపోతే ఏం తినకపోతే అందుకేనా చూడు, నువ్వు అన్నం తినకపోతే సింధు అంటే మా నీకు మంచిగా కనిపిస్తుంది. ఆమె కనిపిస్తుంది ఆ లైట్ అయింది మంచిగా కనిపిస్తుంది. మమ్మీ గర్ల్స్ లైట్ ఆన్ చేయి అన్న. జర్షప్ అన్న 3 minutes లైట్ ఆన్ చేయి. ఉన్నాను ఇంకా ఉన్నాను. ఆవు నీకు వేరే లైట్ కావాలా? నీకు సెపరేట్ వేరే లైట్ కావాలా మమ్మీ? ఓకే ఓకే సెపరేట్. వావ్ ఎంత బాగుంది. అన్నం కనిపించట్లే. ఈ క్యాప్ రెండు మొత్తం క్లీన్ గా తినాలి. ఛాలెంజ్ ఇది అన్న. ఇది పెట్టాను ఫాస్ట్ గా తినాలా అంటే పెట్టేట్టు ఫాస్ట్ గా. ఎంత లేట్ అయినా తినొచ్చు కానీ మొత్తం తినాలి. వద్దు వాకింగ్ చేద్దాం. తింటాం ఫాస్ట్ గా తినొద్దు. వాకింగ్ చేద్దామా? వాకింగ్ ఎట్లా ఎట్లా ఇప్పుడు అన్నట్టు మాట్లాడకండి ప్లీజ్. గొంతు నచ్చుకుంది మాట్లాడితే ఎట్లా వాటర్ ఇవ్వండి.
ఏమైంది? అన్నం అయిపోయింది. యశ్వంత్ ఇది అయిపోయిందా? అయిపోయింది నాది. అమ్మ ప్లేట్ కూడా తీసుకుంది. తింటారా అది? తింటా అంటే తినొచ్చు ఇప్పుడు. ఏమన్నా తిన అయిపోయింది మొత్తం పోసిరా. హరిదా చూడు ఎట్లా అనుకోవాలి ఇప్పుడు మేము క్లీన్ చేసుకోవచ్చు కదా. మీకు ఒక గుడ్ న్యూస్ ఇంకొకటి ఏమంటే మేము ఒక 24 hours స్లీపింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పనుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మేము వీడియో తీయాలి. ఎంతసేపు వీడియో రాదు, క్లోజ్ అయిపోతుంది. కోట్ పనుకున్న ఒకసేపుకి బంద్ చేసేస్తాం. ఒక 5 minutes పనుకున్నప్పుడు వీడియో వేసి బంద్ చేసేస్తాం. రేపు మార్నింగ్ లేచి హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఛాలెంజ్ అయితే అయిపోయిందని చెప్పేసి హ్యాండ్ వాష్ మా అన్న వాళ్ళైతే హ్యాండ్ వాష్ చేస్తారు. ఇక్కడ కొంచెం అన్నం పడ్డాయి. అన్నం లంచ్ తిన్నాము. వాటి డిన్నర్ స్నాక్స్ తిన్న వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తారు కానీ అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేస్తలేదు. మీకోసం ఇన్ని హాలిడేస్ వచ్చినప్పుడే చూస్తున్నాం. అంటే మేము ఇంకా మీకోసం ఇంకా కష్టపడి ఇక్కడ స్లీపింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం మేము. ఎందుకు మీకు వీడియో ఎట్లా అనిపించింది? నార్మలా, సూపరా? అసలు కామెంట్ కూడా పెడతలేదు ఫ్రెండ్స్. ఏ వీడియోకి కామెంట్ అంటే ఐఫోన్ ఉంటేనే మీరు వీడియో మంచిగా వస్తాను ఉంటాయి. అంటే ఇది అంటే లోయెస్ట్ ప్రైస్ కూడా ఏం ఫ్రెండ్స్. మేము బాయ్స్ మా డాడీ కూడా తెలియకుండా మేము వీడియో చేస్తున్నాం. అంటే ఎంత అది ఒక్కసారి తెలిస్తే మొత్తం బ్లాక్ అవుతుంది. ఇప్పుడు చెప్పు ఇది అందరూ పని మంచి లోపల నుంచి వేరే క్లాస్ తీసుకోవాలి. అన్నం అయితే అంటే ఉలుపు ఉంటది. ఏం చేస్తున్నావు? వాటర్ పెరుగుతాయి. నీకు అలా నాకేమొద్దు. వాటర్ ఏందో ఫ్రెండ్స్ తొక్కకండి అక్కడనే ఉంటుంది. మేము ఇక్కడ చూసుకో చెక్ చేసుకోవాలి. అవును ఇప్పుడు ఇక్కడ ఇంకా అన్నం ఉన్నాయి. ఇక్కడ కొన్ని అన్నం ఉంది, కొన్ని ఇది గారే ఇక్కడ ఒడిగినాడు. నేను అక్కడ తిన్నా. లైట్ ఎందుకు పెట్టావు మళ్ళీ? బయటికి వెళ్ళొచ్చు కదా. బయటికి ఎవరు వెళ్ళదు. పడుకున్నా ఎవరైనా పడుకోవచ్చు. ఇద్దరం అనుకోవాలి. ఇక్కడ మీరిద్దరు అక్కడ, మేమిద్దరం ఇక్కడ. మళ్ళీ వాళ్ళు అట్లా అంటారని ఎందుకురా అట్లా అనుకోండి. ముగ్గురు పడతారు. నాకు ఇటు ఇష్టం. అందుకే ఇట్లా పనుకో. ఇట్లా కూడా పనుకోవచ్చు కదా. ఇది ఇట్లా కూడా పనుకోను, ఏం కాదు. ఏం కాదు. అట్లా వద్దని అట్లా వద్దు. ఆగు. ఇంకా రైస్ నాకు నాని అని ఇష్టం. అరే మీకు చిన్న పిల్లలు భయపడతారు. నైట్ నాకు భయమే లేదు. ఇంతసేపు పనుకుంటారు జడుగు. మార్నింగ్ ఒక లేదు అందరు ముచ్చ వేసుకుంటే లోపల నీ ఇష్టం. నైట్ 1 గంటలకు కాపాల్సి వస్తుంది మన వీడియో. ఇష్టం నాకేం ఏ చెప్పేది నువ్వు వద్దు. అర్థం ముగ్గురు పట్టచ్చు, ముగ్గురం పట్టచ్చు, నలుగురు కూడా పట్టచ్చు. నలుగురం పట్టచ్చు కానీ నైట్ టైం మీరు ఎలా చేస్తారు? మీరు అక్కడ పడుకోండి. ఇప్పుడే పనుకుంటుడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ మంచిగా చేస్తున్నాయి. పెద్ద రైస్ ఉంది కింద. ఇప్పుడు మనం పడుకోవట్లే, మర్చిపోయాం. పడుకుంటున్నాం మనం. ఇప్పుడు కాదు, కొన్ని ట్యాప్ పాస్ చేసి పడుకున్నాం. 10 అయింది. 10 o'clock పడుకుందాం. వాచ్ లో టైం రాంగ్ రా. 8:31 అవుతుంది. 8:31 8 అయిందో. రేపు మార్నింగ్ 6 దాకా ఛాలెంజ్ కంప్లీట్ చేసేయండి. ఓ టైం 30 అయితే రేపు 6కి అవుతుంది. అందుకే వాచ్లో అలారం వచ్చింది. నట్టే టైం ఎంత? దీని కింద పెడదామా? దీని కింద
ఖజూర ఇచ్చిన పో ఖజూప ఇచ్చిన పోయి పాలు తాగాలి కదా మనం వద్దు. మీకు ఒకటి ఏంటంటే మా చెల్లి అయితే బయటికి పోవచ్చు రావచ్చు కానీ మేమైతే పోలేము ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఆమె పోవచ్చు బయటికి రావచ్చు. ఆ లైట్ ఆఫ్ చేయ ఖజూరా ఇచ్చిన పో ఏముండదే చిన్నపిల్లలు నువ్వు ఖజూరా ఇచ్చిన పో పెద్ద మమ్మీకి ఇది ఇట్లా నీ సల్లా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కొన్ని గేమ్స్ అని అనుకుంటాం. చిన్నప్పుడు స్నాక్స్ తిందాం ఒకటి మ్యాడ్ యాంగిల్స్ ఇగో ఒక స్నాక్స్ తిను ఇగో స్నాక్స్ తింటున్నాం. ఆగా ఆగా ఇప్పుడే ఆగు ఇదొక సగం ఇదొక సగం ఇదొక సగం ఇదొక సగం అయిపోతుంది అంతే కదా ఫ్రెండ్స్. ఏ అందరం పడుకోవచ్చు బిట్టు అందరం పడుకోవచ్చు. నేను కూడా అదే అంటున్నా మోడ్ విషయాలు వద్దు ఆగుడి మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ప్లేసెస్ అయిపోతుంది ఓకే ఒకసారి పనుకొని చూద్దాం మనం ఫుల్ లెగ్స్ వేసుకోకూడదు సరిపోయింది మళ్ళీ ఓకే ఇప్పుడు తీయండి స్నాక్స్ సరిపోయిందా చాక్లెట్ సరిపోయింది కాలు ఫస్ట్ చిప్సా ఏ పరుకు వద్దు పరుకు గలీజుకుంటాను మన నైట్ అని తినకూడదు పరుకు మళ్ళీ ఏం తినాలి మంచిది ఏం కాదు లైట్ తెచ్చుకుంటాను ఇంకో లైట్ కూడా ఉంది మన కాడ నాకు ఇంకో లైట్ ఉంది తిన్నామా పీసులు చేయి 3 పీసులా నాకు 1 2 3 ఈ లైట్ ఎట్లా కామెంట్ చేసేది ఫ్రెండ్స్ లైట్ దీను ఫస్ట్ ఆగాగు ఇక్కడ దిమ్మి నాకు కనిపించట్లే ఇడ ఆ లైట్ ఒకసారి ఆ లైట్ స్నాక్స్ నో ముక్కలి పట్టుకో నీకు భయం వేసేగా లైట్ ఆన్ చేసాడు లైట్ ఆఫ్ చేయరా అది ఆన్ చేయి ఓకే తీసుకోరా ఇగో ఏం కాదు మనకి భయం వేసి ఒకసారి లైట్ ఆన్ చేసండి అంతే ఇప్పుడు తినవచ్చు లైట్ ఆఫ్ చేయట్లేదురా నేనే తింటున్నా వాటర్ తాగుతా నా సినిమా లేకపోతే అన్నీ పోతా తాగుదాం చిమ్మలు ఉంటాయి తాగుదాం అదండి నైట్ చలో కొండ వచ్చాయన్నమాట కొండ వస్తాయిరా ఏం చేస్తాం మా తమ్ముడు మాట ఇందుకే అంటారు ఫ్రెండ్స్ అందుకే అంటారు ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఒక పాట పాడదామా ఒక పాట పాడరా చాలి కాదు అంతా వాదం ఒక కామెడీ సాంగ్ పాడు వైఫ్ ఉంది బేబీ మా చెల్లెమో వైఫ్ అంటది ఫ్రెండ్స్ అదే మా కామెడీ ఫస్ట్ కామెడీ సెకండ్ కామెడీ నువ్వేరా ఇప్పుడు మేమేమో పోయిరా అనే సాంగ్ బ్యాన్ కూడా పట్టుకోరా వాడు కూడా వచ్చాడు ఉట్టే స్పూన్ అందుకు నేను కొడతా ఫస్ట్ వస్తుందే మొదలు ఫ్రెండ్స్ పోయిరా సాంగ్ పోయిరా మామ రాజా దర్జాగా పోయిరా మామ ఎట్లా
చేస్తారు చలో ఒక గేమ్ ఆడదాం ఇట్లా పెట్టారు అందరు అంతా షేరి ఆరు అందరు ఇట్లా వేలు పెట్టారు పెరిగిందా పిట్ట ఎగురుతుందా పిట్ట ఎగురుతుందా ఎగురుతుందా ఎగురుతుంది ఇట్లా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బర్డ్స్ ఎగురుతాయి కదా ఆవు ఆవు ఎగురుతుందా ఎడగాలి కదా అదే పిట్ట ఎడిగిందా ఎగిరింది ఏయ్ ఎగిరలేదా అవుట్ 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 ఎరిగిందా నేను ఎరిగింది అనకూడదు ఇట్లా అనాలి పిట్ట ఎగిరిందా పిట్ట ఎగిరిందా ఎడిగింది ఆహారదా నువ్వే పులుసు పెట్టారుదా ఆహా కాదు పులుసు వాళ్ళు అట్లా ఓన్గా పెట్టారు పులుసుని పులుసు ఉండవు ఫస్ట్ ఇప్పుడు పిట్ట ఎగురుతుందా నెక్స్ట్ బర్రె ఎగురుతుందా బర్రె హరద ఎగురుతుందా కాకి ఇట్లా అనాలిరా పైన ఏం కాదు ఏం కాదు పికాక్ ఎగురుతుందా ఎగురుతుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా నెక్స్ట్ పిజన్ ఎగురుతుందా పిజన్ ఒక్కటేసారి అన్నారు అందరూ ఆవు ఎగురుతుందా ఎగరదు సాయన్న ఎగురుతారా సాయన్న ఎగురుతాడు సాయన్న సాయన ఎవరా డ్రోన్ ఎగురుతుందా డ్రోన్ 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 ఎగురుతుంది ఎగురుతుంది ఏరోప్లేన్ ఎవరో తీసిరా పులుసు పెట్టరు ఏం కాదు పులుసు ఏం కాదు పులుసు మనం ఓన్గా పెట్టుకోవాలి అది వాళ్ళు ఓన్గా పెట్టు మళ్ళీ ఇది గంట సేపు ఇదే ఆడితే ఏం చేద్దాం నెక్స్ట్ వేరే గేమ్ ఆడు దీంట్లో ఇట్లా పెడితే గలీజ్ అవుతుంది అవుట్ అయిపోతే ఇట్లా కోట్ చేయాలి అది కాదు ఇప్పుడు ఏం చేద్దాం బోర్ కొడుతుంది పడుకుందామా ఒక గేమ్ ఆడి అనుకుందాం ఓకే ఒక చాక్లెట్ చేయలే కదా ఆఫ్ తింటున్నప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ పెట్టుకుందాం టంగ్ ట్విస్టర్ జిగ్ జాగ్ జిగ్ మై లెగ్ ఇస్ బ్యాక్ చెప్పరా జిగ్ జాగ్ జిగ్ లెగ్ ఇస్ మై జాగ్ జిగ్ జాగ్ జిగ్ లెగ్ ఇస్ మై జాగ్ జిగ్ జాగ్ జిగ్ లెగ్ ఇస్ మై జాగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ నేను జిగ్ జాగ్ జిగ్ సరే నువ్వు అవుట్ అయిపోయినా నువ్వు చెప్పు జిగ్ జాగ్ జిగ్ అయిపోయా జిగ్ జాగ్ జిగ్ మై లెగ్ ఇస్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ అంతే జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ కరెక్షన్ 6 అన్నావు 6 అన్నావు జిగ్ జాగ్ 6 అన్నది జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ జిగ్ జిగ్ జాగ్ ఆమని 6 అన్నది ఇగో జిగ్ జాగ్ జిగ్ 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 నేను చెప్పాలా జిగ్ జాగ్ జిగ్ నెక్స్ట్ నేను అడుగుతున్నా జిగ్ జాగ్ జిగ్ ఏ ఫౌండ్ ఏ క్యాంప్ కి గమ్ What a camp కి కమ్ ఏ ఫౌండ్ ఏ క్యాంప్ కి కమ్ ఏ ఫౌండ్ ఏ పనుకున్నాడు అంటే అవుట్ పనుకున్నాం బాని అంటే అవుట్ ఏంటి మరి చెప్పు ఏ ఫౌండ్ ఐ యామ్ ఏ ఫౌండ్ ఏ ఫౌండ్ ఐ యామ్ ఏ ఫౌండ్ ఓకే క్యాంప్ క్యాంప్ ఐ యామ్ ఏ ఫౌండ్ క్యాంప్ అవుట్ పనుకున్నాం ఇంకా ఆగో నేను చెప్తా ఇఫ్ ఐ పుల్స్ ఆడదాం ఏం కాదు పుల్స్ ఆడదాం మెల్లగా ఇఫ్ ఐ ఏ రండ్రా ఓకే చలో ఇప్పుడు పడుకుందామా అది రేపు మళ్ళీ బ్రేస్ స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ బ్రేస్ అయిపోతాను మళ్ళీ ప్లేస్ ఎట్లా 12 అవర్స్ తీసుకుందామా 12 hours 12 కా 12 hours కాదు. మార్నింగ్ పోవాలి కదా మళ్ళీ అంటే ఇప్పుడు మొత్తం చేస్తా గాలి వస్తుంది జరుగుతుంది గాలా మరి గాలి వేసుకుంటే ఏ వీడియో బంద్ చేయి ఏం కాదు అరే వీడియో ఫోను ఛార్జింగ్ చేస్తుంది ఆ ఛార్జ్ పెట్టుకోవడం కూడా ఉంది మన కాడ ఏది మరి ఇది షాలి ఈ షాడ్ అంటే మళ్ళీ పేలుతుంది ఇది హీట్ అయ్యి మమ్మీ కార్ పోయి పేలుతుంది డాడీ ఫోన్ చేద్దాం ఏ డాడీ ఏమన్నాడు డాడీ ఏమన్నాడు అప్పుడు
చూపిస్తు అది అన్న అది ఎందుకు తీసిండు లోపల అవును ఈడ అట్టుకుంది మస్తు ఏ తినొద్దా కాలే టూపి ఇగో తింటున్నాం మేము ఇదే పట్టుకుంది చాలా చల్లగా గాలి వస్తుంది మన ఫీవర్ వస్తుంది మమ్మీ వాళ్ళకి ఏమో చూడండి చాలా ఇగో ఫీవర్ వస్తుంది ప్లేస్ చల్లగా గాలి వస్తుంది ఫ్రెండ్స్ చల్లగా గాలి వస్తుంది నాకు అందుకే హాల్ ఛాలెంజ్ చేసిన మా మమ్మీ వాళ్ళని వీడియోలో పట్టుకుంటాం మేము హాల్ వద్దంటారు మా మమ్మీ వాళ్ళకి అయితే మేమేం చెప్పినామంటే మమ్మీ మేము స్పేస్ చేంజ్ చేస్తున్నాం హాల్లో అయితే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం నాకు ఫేస్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయిందో పానుకొని సడన్గా లేచి ఎట్లా అయింది అరే ఇంత చల్లగా గాలి వస్తుంది ఫీవర్ ఏమైనా వస్తుందేమో అని మేమేం చేస్తున్నామంటే స్పేస్ సరే ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవన్నీ అక్కడ పెట్టేద్దాం చలో అట్లా లైట్ తీసేయండి ఎప్పుడు చేద్దాం అక్కడ పెట్టాలి ఎప్పుడు చేద్దాం ఇప్పుడే ఎప్పుడు అనుకున్నాం ఇప్పుడే ఈడ ఎప్పుడు వద్దు ఇక ఎప్పుడు చెప్పు వద్దు ఎప్పుడు అనుకున్నాం అరే నువ్వు ఇవన్నీ విడు రేపైనా చేద్దాం అదే పెట్టాలి కాదు మళ్ళీ వాళ్ళు మాకు తెలిసిపోతుంది మనం ఏం చేద్దామంటే స్పేస్ చేంజ్ చేసేద్దాం అయిపోతుంది ఇవన్నీ బెడ్రూమ్ లేపు ఫ్రెండ్స్ చూడండి ప్లస్ అంటే ఏమట్లు ఉంటారు అది ఎక్కువ ఇది తీసుకెళ్దాం రా ఇది ఒకటి ఏమంటుంది ఏం కావాలి రండి మీరు ఇద్దరు రండి ఫస్ట్ ఇద్దరు రండి ఏం చేస్తున్నారా ఏమొద్దు కానీ తర్వాత చూద్దాం తీసుకోపో ఫస్ట్ అవి తీసుకోరా చెద్దరు అంతే చెద్దరు తీసుకోరా చెద్దరు రా బిడ్డు అంతే వీళ్ళకి చెద్దరు పో అరే అర్థం ఇప్పుడు చూడు సీరియస్ అక్కడ అరిస్తాడు అవి తీసుకెళ్ళా పోరాటు సమ్మర్ సీజన్ అయితే సమ్మర్ చేస్తాం ట్రై చేద్దాం ఎప్పుడు పట్టుకోరా మంచిగా వేసుకో ఎవరు పాదును పెద్దగా మమ్మీ పెద్దగా అంటుంది ఇది వద్దంట పెద్దది ఫ్రెండ్స్ పెద్దది తీసుకున్నా పెద్ద జరు పట్టుకో సాద్రి అయితే పెడుతుడు ఇప్పుడు గో ఫిషీలు కొన్నాడు సాద్రి పెట్టేసిడు మేము ఈడ ఇద్దరు సరిపోతాడు అప్పుడు కూడా అట్లానే అన్నా ఆ డ్రెస్ వండేటప్పుడు అట్లానే అన్నా మళ్ళీ అది ఇచ్చేయడాను ఇంకా ఇచ్చేయడాను అన్నా అదే ఇచ్చేడు జరు అన్నా జరన్నా మీ మనం షార్కా హెల్త్ జిలే ఇది ఇట్లా పెట్టొద్దా అన్నా
హాయ్ గైస్ లైట్ పెడుతుండు మా అన్న ఇగో ఇచ్చేడు పెడదామని చేస్తున్నా ఇగో ఇచ్చేడు లైట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇచ్చే లైట్ ఫిట్ చేయాలి అన్న ఈడ పెట్టండి అన్న ఫ్యాన్ కూడా ఉంది పండడానికి ఫ్యాన్ ఉంది ఇంకా టీవీ కూడా చూసుకోవచ్చు వాటర్ తాగడానికి ఆడుంది వాటర్ తాగడానికి అట్లానే ఉన్నది ఏం పోలే తీసుకొని బయట ఒక 30-40 మంది దొంగలు దొరికేశారు తెలుసా. మీరు దొంగతనంలో ఏ రేంజ్కి వెళ్ళారంటే రేపు పొద్దున మీకు టైటిల్ చేతికి ఇచ్చిన వద్దు వంటగల్లో పెట్టండి నేను కొట్టేస్తుందా అనే రేంజ్కి వెళ్ళారు. మళ్ళీ దొంగతనం చేయించుకున్న కుటుంబం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ మీదకే గొడవ పోయింది. ప్రతి ఒక్కరూ అమ్మ గొడవపడుతుంది ఏమో అమ్మ అలిగింది అన్నప్పుడల్లా వాడు బాద్షాలో బంగారం లేకుండా వేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అరే బయట నీ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుందరా నేనా అమ్మ హార్ట్ షేప్ లో ఉన్న ఆమ్లెట్ తీసుకొని నింపుకొని నా ప్రేమకు సమాధానం చెప్పండి నేను ప్రశ్నిస్తాడు. మామూలుగా కంటైనర్ షిప్ లో గెలిస్తే కళ్యాణ్ గెలవాలి లేకపోతే ఇమానియల్ గెలవాలి. అక్కడ రీతుకి స్పేస్ లేదు అతను క్రియేట్ చేసుకున్నాడు తీసుకున్నాడు. అంత ఇరుకు సందుల్లో కూడా రీతును గెలిపించడానికి ప్రయత్నించాడు. మామూలుగా ఒక బ్లూ షర్ట్ ఒక రోజు వేసుకోవడానికే ధైర్యం కావాలి కానీ అదే బ్లూ షర్ట్ రీతు కోసం పదే ఉతకుండా వేసుకున్న గొప్ప ప్రేముడు ఏంటి పవన్ కన్ను కొడుతున్నావు కంట్లో ఏమన్నా పడిందా అని 2 కళ్ళలో నువ్వు ఉంటే నా కంట్లో ఏం పడిద్ది అన్నాడు. ఆ ఒక్క మాటతో 2 జబ్బుల్లో చేతులు టీవీ ముందు తడుచుకుంటూ వెళ్ళిపోయా. బాబోయ్ మామూలు పర్సన్ నీకు కృష్ణప్రియ ఫ్రెండే కదా ఆ అమ్మే మళ్ళీ నీ రూపంలో పుట్టింది. ప్లేస్ ఏం చేసిన ఎంత చల్లేస్తుందంట ఫ్రెండ్స్. బాగుందా టీవీ చూసి ఇంకా టీవీ జలసేపు చూసి ఇక ఏం చేసినావు షాక్ వస్తా నువ్వు ఇక్కడ ఎందుకు వస్తున్నా జరగట్టు జరుగు అది ఎందుకు కొడుతు అబ్బా స్మెల్స్ కొట్టేసి జరుగు ఏం చేసినారు ఏమి అన్న నెక్స్ట్ టైం ఛాలెంజ్ ఎట్లా చేద్దాం సారీ వెళ్ళిపోతారు కదా మనం ఒక రూమ్ తీసుకొని హాల్లోనే ఉండాలి ఇంటి బయటికి వెళ్ళకూడదు మనం. అయ్యో నేను బయటకు వస్తాను నువ్వు ఉండే కదా ఫస్ట్ మీరు లేనప్పుడు అది ఫ్రెండ్స్ చూడండి మొత్తం మీద కింద ఇట్లా డ్రెస్ చేసుకున్నాం మేము. టీవీ చూడడానికి నేను ఇట్లా అనుకున్నాను చూసేస్తా టీవీ వద్దు కళ్ళు మాటలేసి బంద్ చేయాలా సరే బంద్ చేస్తున్నా. హలో పెన్ను నాకు అవసరం అవుతుంది ఈ బంకే నాకు స్విచ్ బంద్ ఓకే ఫ్రెండ్స్ లైట్ బంద్ చేయాలా ఇది ఈ లైట్ తీసుకో లైట్ అన్న నెక్స్ట్ టైం ఎట్లా చేద్దామంటే ఒక రూమ్ తీసుకొని నాటుకుందాం 2 బాటిల్ అయితే కథం చేసినాం ఒక వాష్రూమ్ పెట్టేస్తాం మన వాష్రూమ్ ఎట్లా ఉన్నాయండి ఓ బాటి 3 పెట్టాలా ఫ్యాన్ నువ్వు ఇక్కడ అనుకుంటున్నావు మమ్మీ
చిట్టి చిలుక లైట్ మమ్మీ నా చెయ్యి ఎంత లైట్ ఉందా మమ్మీ ఎక్కడ అనుకుంటుంది వద్దా వాళ్ళు జరసేపు బిట్టు హాయ్ ఫ్రెండ్స్ అది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ చూడండి హరిత ఎలిమినేట్ అవర్ హరిత అయితే ఎలిమినేట్ అయిపోయింది బాగుంది చూడండి ఒకసారి నువ్వు ఒకడికి అంతే సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ప్లే చేస్తాం ఛాలెంజ్ అయితే ఇట్లుండే కామెంట్ చేసింది కానీ మేము అక్కడే పండుకుంటుండే కానీ గాలి వస్తుంది గాలి వస్తుంది వెదర్ ఏం బాగాలే ఎవరు వస్తుందేమో మేము చేంజ్ చేసినాం ఫ్రెండ్స్ ఏమనుకోకూరి చిన్నపిల్లలు ఉన్నారు మా వెనకాల మాకు చెప్తే నేను పోను నేను ఇక్కడనే ఉంటాను ఇక్కడనే మేమంటే ఏం కాదు ఏమైనా ఉంటా అని ఏడుస్తుంది ఫ్రెండ్స్ అందుకే మేము వేసి చేంజ్ చేసేసినాం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం పెడుతుంది వీళ్ళు బెడ్రూమ్లో వెళ్ళిపోయారు మేము ఇగో ఇచ్చైతే ఇది పట్టేస్తాం అనుకున్నాం అందరం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఛానల్ ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్.